హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అనే దేవరా మూవీ భయ్య ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ కొంతమంది నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే ఈ మూవీని ఇక మన రామ్ చరణ్ మరియు చిరంజీవి గారి ఆచార్య మూవీతో అయితే కంపేర్ చేస్తున్నారు భయ్య. ఇక విషయం ఏంటంటే ఈ మూవీ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఇక మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏంటంటే ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ అనమాట కాపీ అంటున్నారు. ఏంటంటే షార్ట్ సీన్ ఉంటుందిగా, అది ఛత్రపతి శివాజీ మూవీలోంచి అనమాట. అంటే మన ప్రభాస్ అన్న ఛత్రపతి మూవీలోంచి అనమాట కాపీ కొట్టారు అంటున్నారు. అదొకటి. అదే కాకుండా ట్రైలర్ మొత్తం డార్క్లో అనమాట తీశారు. అదే కాకుండా భయ్య ఈ మూవీని గేమ్ ఆఫ్ థ్రోన్స్ మనకు తెలిసే ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ డ్రాగన్స్ అనమాట. దాంట్లో చాలామంది అనమాట కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్స్తో అయితే ఉంటాయి. అదే కాకుండా దీంట్లో మన ఎన్టీఆర్ అనేది పొట్టోడు అని అనమాట ఘోరంగా చెప్తున్నారు. పొట్టోడు ఇంతమందిని కొట్టడం ఏంటి, ఆయన అంతమందిని కొడుతుంటే మనం చూస్తూ ఉంటే భయం లేని ఊర్లో భయం పుట్టిస్తాడా అని అనమాట ఎన్టీఆర్ అని అనమాట ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నాడు భయ్య. అసలు బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే ఇలా స్ప్రెడ్ చేయడం అసలు నాకనమాట చాలా బాధ కలిగిస్తుంది. అదే కాకుండా ట్రైలర్ మొత్తం డార్క్నెస్లో చూపించారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. అదే కాకుండా ఇప్పుడు అనమాట ఈ మూవీని ఆచార్య మూవీతో అయితే కంపేర్ చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే ఎన్టీఆర్ అనేది దీంట్లో డబల్ రోల్. అలాగే అనమాట ఆచార్య మూవీలోని ఇద్దరు హీరోలు. అలాగే అనమాట సోను సూద్ ఆచార్య మూవీలో అయితే ఉంటారు. దాంట్లో దేవరా మూవీలో అనమాట సైఫ్ అలీ ఖాన్ వీళ్ళనమాట కంపేర్ చేస్తున్నారు భయ్య. సోను సూద్ మరియు ఆచార్య మూవీలో ఉంటాడు. అలాగే అనమాట సైఫ్ అలీ ఖాన్ దేవరా మూవీలో అయితే ఉన్నారు. ఇద్దరిని ఒకేలా కంపేర్ చేస్తున్నారు. అదే కాకుండా దీంట్లోనూ కుస్తీ యుద్ధం ఉంది, దీంట్లోనూ కుస్తీ యుద్ధం ఉంది. అదే కాకుండా ఇప్పుడు సోను సూద్ అనమాట వెనక నుండి అంటే నమ్మక ద్రోహం ఆయన కూడా చేస్తాడు. దీంట్లో కూడా అలాగే చూపించారు అని చెప్తున్నాడు. నాకు అలాగే అనిపించింది భయ్య. కొద్దిగా చూస్తూ ఉంటే ఆ రకమైన కంటెంటే అనిపించింది. దీంట్లో అనమాట ఆచార్య మూవీలో అనమాట పాదం గట్టం అని ఉంటుంది. అయితే ఈ దేవరా మూవీలో కూడా సముద్రంలో దొంగతనం చేసే వాళ్ళని అదుపు చేస్తున్నాడు మన ఎన్టీఆర్. ఇది పాదపట్టం అనమాట. రామ్ చరణ్ ఎలా సేవ్ చేస్తున్నాడు, దీంట్లో కూడా ఎన్టీఆర్ అన్న ఇలా సేవ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు భయ్య. దాదాపు ఆల్మోస్ట్ ఒకే రకంగా అయితే ఉంది చెప్పాలంటే. డైరెక్టర్ కొరటాల గారు ఏం చేస్తున్నారేంటో అది కొద్దిగా అర్థం కావట్లేదు. కానీ ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. అదే నేను ఎన్నిసార్లు అయినా చెప్తా. అదే కాకుండా డైరెక్టర్ కొరటాల శివ గారిని ఏం చెప్తున్నానంటే ఆచార్య మూవీని ఈ విధంగా ఎందుకు తీసావు, ఆ మూవీ ఫ్లాప్ అయిపోయింది, ఈ ఎన్టీఆర్ అన్నతో తీపిస్తున్నావా అని అనమాట కొరటాల శివ గారిని కూడా బాగా చేసుకుంటున్నారు ట్విట్టర్లో భయ్య. చాలామంది నెగిటివిటీ మాత్రం గట్టిగా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ విధంగానే కంటెంట్ ఉందని క్లారిటీ అయిపోయింది. దాని కారణంగా ఇదైతే అంటున్నారు. కానీ నాకు తెలిసి అనమాట ఇక డైరెక్టర్ గారు అనమాట ఫ్లాప్ అయింది. ఎవరైనా సరే ఫ్లాప్ అయితే ఊరుకోరు భయ్య. డైరెక్టర్స్ ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది, దేనివల్ల ఫ్లాప్ అయింది, ఆ మూవీలో ఏం తక్కువైంది అని తెలుసుకొని మొత్తం ఈ మూవీలో అనమాట ప్రజెంట్ చేశారు మన కొరటాల శివ గారు నాకు తెలిసి అనమాట. అయితే అసలు కొత్త ఎలిమెంట్స్లు పెట్టి ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేద్దామని. అదే కాకుండా దీంట్లో మరి ఎన్టీఆర్ అన్న స్టోరీ ఇలా ఉండదు నాకు తెలిసి. అంటే ట్రైలర్లో చూపించాను దాని విధానం మొత్తం ట్రైలర్లో చూపించారు, స్టోరీ కూడా అన్నారు భయ్య. కానీ ట్రైలర్లో మాత్రం కొద్దిగా చూపిస్తారు. ఎవరైనా సరే డైరెక్టర్లకు తెలుసు. అదే కాకుండా కొద్దిగా చూపించారు, స్టోరీ మొత్తం దించేశారు అని చెప్తే కొరటాల శివ గారు ఒప్పుకుంటారా? మనకు చూపించిందే 10%, 100% ఉంది ఇంకా. అదే కాకుండా ఇప్పుడు అనమాట కొరటాల శివ ఇప్పుడు స్టోరీ ప్రజెంట్ చేసే విధానం మరియు డిస్ప్లే విధానం అంటే స్క్రీన్ ప్లే విధానం ఈ చాలా బాగున్నాయి చెప్పాలంటే. అయినా సరే ఈ విధంగా చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మూవీ అనమాట నైజాంలో 50 కోట్లు వస్తే అనమాట ఈ మూవీ ఇక్కడ నైజాంలో అంటే తెలంగాణలో బ్లాక్ బస్టర్ అయినట్టు 42 కోట్లకు అమ్మేశారు. దాని తర్వాత ఏపీలో 50 కోట్లకి అయితే అమ్మేశారు. 60 కోట్లు వస్తే అక్కడ పెద్ద మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది ఎన్టీఆర్ దేవరా మూవీకి. ఆయన కట్అవుట్ ఎలా బయటకు వస్తుందో ఒకటొకటి చెబుతూ ఉంటాను. అదే కాకుండా ఈ మూవీ ఎంత వీళ్ళు ఇలా చేసినా సరే అలా చేసినా సరే యూఎస్లో అనమాట ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే $1 మిలియన్ క్రాస్ చేసిన ఏకైక ఇండియన్ సినిమాలో ఏకైక మూవీ ఎన్టీఆర్ అన్న దేవరా మూవీయే. ఎవరి వల్ల కాదు, అది మన ఎన్టీఆర్ అన్న పవర్ అనమాట. ఇప్పుడు దాకా ఇండియన్ హిస్టరీలో లేదు. అది వీళ్ళు గింజుకున్నా ఏం చేసినా అది పెద్ద పట్టింపు విషయం కాదు నాకు తెలిసి. అలాంటి హీరో మన ఎన్టీఆర్ అన్న. ఏదైనా సరే భయ్య ఇప్పుడు నేను స్టోరీ చెప్పాలంటే ఎక్కడొక్కడో స్టోరీ వెతకరు నాకు తెలిసి. ఉన్న స్టోరీనే కొద్దిగా మ్యాజిక్ చేసి కొద్దిగా చిక్కుముడిని తీసే విధానం మరియు మనకి ప్రజెంట్ చేసే విధానం
స్క్రీన్ ప్లే విధానం ఇలా అనమాట. ఉన్న స్టోరీనే కొద్దిగా బెటర్గా దాంట్లో కొద్దిగా కలుపుతాం, ఇలాంటి కొత్త కొత్త ఎలిమెంట్స్లు కలిపి ఇక ట్విస్టులు కలిపి ఇలా చేసి మనకు ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే చేస్తారు మరి కొత్త కొత్త స్టోరీలు ఎలా వెతుకుతారు, వెతకకుండానే ఉన్న స్టోరీనే ఇంకా బెటర్గా రెడీ చేసి మనకైతే ప్రజెంట్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ గారు. అయినా సరే భయ్య ఈ మూవీకి అసలు తిరిగేలేదు, అలాంటి మూవీ అనమాట ఇది. అదే కాకుండా భయ్య ఇప్పుడు మన అల్లు అర్జున్ పుష్ప మూవీ ఉందిగా, December 6th అయితే వస్తుంది. అయితే ప్రీమియర్ పెడుతున్నారు ఆ మూవీకి అనమాట ముందు రోజే, అంటే December 5th కల్లా ప్రీమియర్ పెడుతున్నారు. అంటే మధ్యాహ్నం షోస్ అనమాట, మధ్యాహ్నం ముందు రోజు మధ్యాహ్నం అలా షోస్ పెడితే అనమాట మంచి గిరాకీ వస్తుంది. ఎందుకంటే నైట్ చూస్తారు భయ్య, ఆ నిద్ర మత్తులో ఏదో ఒకటి చూస్తారు, దాని కారణంగా ఫ్లాప్ టాప్ వచ్చింది అనుకో దారుణంగా దెబ్బతారు. అదే కాకుండా సినిమా షిట్టికి వెళ్ళిపోతుంది. అదే ముందు రోజు ఈ విధంగా వదిలేరనుకోండి, ఇప్పుడు పుష్ప మూవీ వదిలినట్టు అసలు అరాచకం క్రియేట్ చేస్తుంది. నాకు తెలిసిన మాట ఈ మూవీకి ప్రీమియర్ వేస్తున్నారు, కానీ నైట్ వేస్తున్నారు. నైట్ మంచిది కాదు, ముందు రోజే ఒక షో, ఫస్ట్ షో సెకండ్ షో వేస్తే మాత్రం మామూలుగా అయితే ఉండదు భయ్య. అసలు ఆ మూవీకి ఉన్న గిరాకీ, ఆ మూవీకి డిమాండ్ ఏ మూవీకి ఉండదు. అలాంటి క్రేజ్ మన ఎన్టీఆర్ అనే దేవరా మూవీ అయితే బాగా హైప్ అయితే ఉంది భయ్య. చెప్పాలంటే ఇలా ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్. అదే కాకుండా ఈ మూవీకి తెలంగాణలో ఉన్న టికెట్ రేట్ అనమాట ఆంధ్ర వాళ్ళతో పెంచట్లేదు భయ్య. అక్కడ ప్రభుత్వం ఏమవుతుందో ఏంటో మరి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అయినా సరే ఈ మూవీ టికెట్ రేట్ అనమాట అక్కడైతే పెంచట్లేదు. తెలంగాణలో మంచి కలెక్షన్ వసూలు చేసే అవసరం అయితే ఉంది. అలాగే ఈ మూవీ మంచి కలెక్షనే వసూలు చేస్తుంది. అలాంటి మూవీ మన ఎన్టీఆర్ అనే దేవరా మూవీ భయ్య. ఇప్పుడు ఆచార్య మూవీలో మన చిరంజీవి గారిని యంగేజ్ లుక్తో అయితే చూపించారు, అది దారుణంగా ఫెయిల్ అయింది. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. అందుకనమాట ఆ మూవీ కొద్దిగా దెబ్బ అయింది చిరంజీవి గారి వల్లే అని చెప్తున్నారు. అదే కాకుండా ఈ మూవీలో కూడా ఎన్టీఆర్ అని 60 ఏళ్ల ముసలాళ్ళ అయితే చూపిస్తున్నారు. దాని కారణంగా ఏదైనా మిస్టేక్ జరిగినా సరే దెబ్బ అయిపోతుంది, సినిమా షెడ్కి వెళ్ళిపోతుంది పక్క ఈ విషయం. ఎందుకంటే ఎన్టీఆర్ అని 60 ఏళ్ళ ఓల్డ్ మ్యాన్లా అయితే చూపించాలి పక్కాగా. దాని కారణంగా ఏం జరుగుతుందో ఏంటో అని మాత్రం టెన్షన్లతో చచ్చిపోతున్నాం. ఇక ఎన్నో రోజులు అయితే మూవీ రిలీజ్కి అనమాట. ఈ మూవీ ఎంత కలెక్షన్ క్రాస్ అవుతుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.